తుళ్లూరులో రాజధాని అమరావతి నమూనా గ్యాలరీ ధ్వంసం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గతంలో ఉద్దండరాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీన్ని ధ్వంసం చేశారు. అమరావతి ముఖ చిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను పగలగొట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరులో రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం కలకలం రేపుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని ధ్వంసం చేశారు. గతంలో ఉద్దండరాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీన్ని ధ్వంసం చేశారు. అమరావతి ముఖ చిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను పగలగొట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిగా అమరావతి నమూనా రాజధానికి సంబంధించిన నమూనా గ్యాలరీని అయితే ధ్వంసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అమరావతి ముఖ చిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన విశేషాలను తెలిపే బోర్డును కూడా పగలగొట్టిన ఇప్పటివరకు కూడా మనం విజువల్ చూసాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం, అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ అంటే విభజన తర్వాత నిర్మాణమైనటువంటి అమరావతి రాజధాని. ఇక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామిక కట్టడాలు కావచ్చు, ఐటీ పార్కులు కావచ్చు, మల్టీ కాంప్లెక్స్లు కావచ్చు, అనేకమైనటువంటితో పెద్ద ఒక ప్రాజెక్ట్ని, అంటే ప్రపంచానికి తలమానికంగా ఉండే ఒక రాజధాని నిర్మాణం చేయాలనుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వం 33,000 ఎకరాల భూముల్ని సేకరించడమే కాకుండా అక్కడ కొన్ని కట్టడాలను, ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, అదేగే సచివాలయాలు, ఇతర కార్యాలయం, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేల క్వార్టర్ కావచ్చు, జడ్జెస్ సంబంధించిన క్వార్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఇలాగ అనేకమైన వాటితో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే మొదలుపెట్టారు. అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే కట్టడాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అమరావతి రాజధాని అంశం తెరమేకి రావటం, అక్కడ అంటే అమరావతి నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోవటం, అదేవిధంగా రాజధాని 3 ప్రాంతాలుగా, 3 రాజధానులుగా, 3 రాజధానులు అని చెప్పని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటన చేయటం, ఇవన్నిటితో కూడా రాజధానికి సంబంధించి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి అప్పట్లో రాజధాని శంకుస్థాపన నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఉదండరాయనపాలెం, అక్కడ ఒక గ్యాలరీని, అంటే ఒక కట్టడాన్ని ఏర్పాటు చేశారు. అందులో అనేక రకమైనటువంటి అమరావతి విశిష్టం తెలియజేసే విధంగా కొన్ని అంశాలను అక్కడ పొందుపరచడం కూడా జరిగింది. అయితే అమరావతి నమూనాలన్నింటి కూడా అక్కడ పొందుపరిచారు. అంటే ఆ కట్టడం ఏదైతే ఉందో లోపల అన్నింటికంటే అమరావతి విశిష్టకు సంబంధించినటువంటి బోర్డు ఒకటి పెట్టారు. ఆ బోర్డులో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యయం కావచ్చు, అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి సేకరించిన భూములు కావచ్చు, అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు అక్కడ ప్రధానంగా చూపించేటువంటి అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది, అక్కడ వచ్చేటువంటి కట్టడాలు ఏంటి, అక్కడ ఇప్పటి వరకు అంటే ఎలాంటి నిర్మాణాలు చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద జపాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం కూడా ఒక పెద్ద నమూనాన్ని ఆ గ్యాలరీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా అమరావతి నిర్మాణ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో పాటు కొన్ని ప్రదేశాల్లో సరైన సెక్యూరిటీ లేకపోవటం, ఆ నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణాల దగ్గర సరైనటువంటి ఈ తలుపులు ఇవన్నీ కిటికీలు సరిగ్గా భద్రత లేకపోవటం, అవన్నిటిని ఎవరో సెక్యూర్ చేయకపోవటం, అక్కడ ఎవరో సెక్యూరిటీ ఉండకపోవడం, ఇలాంటి అన్ని అంశాలన్నింటిలో భాగంగా అక్కడ తిరిగేటువంటి కొంతమందికి అడ్వాంటేజ్గా మారిపోవటం,
ఇవాళ మారిపోయిన క్రమంలో ఈరోజు అమరావతి గ్యాలరీకి సంబంధించి ఏదైతే ఉందో అమరావతి నమూనాల్ని ఆంధ్రప్రదేశ్ నమూనాల్ని ఆ ముఖ చిత్రాన్ని చూపించేటువంటి కట్టడాలు వాటి విశిష్టతలు ఇవన్నిటికి కూడా సంబంధించినటువంటి అక్కడ ఏదైతే నిర్మాణాలు ఇలా ఉంటుందని చెప్పారో వాటన్నిటి కూడా ధ్వంసం చేసినటువంటి దుండగులు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజులు ఇలాగే పోతే కనుక అమరావతిలో చాలా కట్టడాలు కూడా ఇలాంటి విధ్వంసానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.